పుట్టిన గడ్డను మాతృ సమానంగా చూసే సంస్కృతి మనది. మనం పుట్టిన గడ్డను మాతృ సమానంగా చూసే సంస్కృతి మనది. అది ఊరు, రాష్ట్రం, దేశం ఏదైనా తల్లిగా భావిస్తాం. మొత్తం భూమండలాన్ని భూదేవత అని కొలుస్తాం. మాతృభూమి కోసం ప్రాణాలు అర్పిస్తాం. ప్రేమగల్ల తల్లి కోసం త్యాగాలకు వెనకాడం. అటువంటి తల్లికి రూపం ఇచ్చి పూజించుకోవడం కొత్తేది కాదు, అనాదిగా వస్తున్న సాంప్రదాయమే. స్వాతంత్ర్య అనంతరం భారతమాతకు ఎందరో మహానుభావులు, ఎందరో మేధస్సును రంగరించి భారతమాత రూపునిచ్చారు. చేతులకు గాజులు, మెడలో ఆభరణాలు, తలపై కిరీటంతో భరతమాతను దేశమాతగా సకల సౌభాగ్యాలతో తయారు చేశారు. ధీరత్వానికి, వీరత్వానికి ప్రతీకగా దుర్గామాత రూపంలో భరతమాతను పూజిస్తాం. భరతమాతకు జై అనే నినాదం వినిపించినా, ఆలపించినా ఉద్వేగానికి గురవుతాం. భారతమాత విగ్రహానికి భారతదేశం సుసంపన్నమైన దేశంగా వీరత్వంతో, ధీరత్వంతో ప్రపంచంలో వెలుగొందాలనే విగ్రహ రూపకర్తలైన మహనీయుల ఉద్దేశం. దేశంలోని ఏ రాష్ట్రమాత విగ్రహం చూసినా దేవతామూర్తిగానే దర్శనమిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఛత్తీస్గఢ్ సహా ఏ రాష్ట్రమాతను చూసినా వైభవం ఉట్టిపడేలా ఉంటుంది. కానీ అద్భుతంగా విలసిల్లిన తెలంగాణ తల్లి విగ్రహ స్థానంలో కొత్త విగ్రహం ప్రతిష్ఠించడం ఆ ప్రతిమ దీనస్థితిని ప్రతిబింబించేలా ఉందంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనబడుతున్నది. అంతే కదా, ఈ తెలంగాణ తల్లిని ఇప్పుడు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ తల్లి నిండు ఆభరణం, ఒక దుర్గామాత లెక్క భావిస్తాం మనం. మీరు ఈ భారతదేశానికి సంబంధించిన మన భరతమాతకు సంబంధించి మన భరతమాత ఈ గడ్డ మీద పుట్టినందుకు, ఈ దేశంలో పుట్టినందుకు మన భరతమాతను ఒకసారి మీరందరూ చూడండి. భరతమాత ఎట్లుంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. మరి ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా అందరూ చూడాలి. ఘోరం ఇది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన తెలంగాణ తల్లిని ఇక చూడు ఎంత అద్భుతంగా ఉన్నది, ఎంత మంచిగా ఉన్నది. ఏం చేస్తున్నారు ఈరోజు ఒకసారి ఇక్కడ చూడండి. ముమ్మాటికి కాంగ్రెస్ తల్లే సమ్మక్క సారలక్క గుడి సింహద్వారాలపై కొలువుదీరిన అమ్మవారికి కిరీటం ఉంటుంది. ఉజ్జాయిని మహంకాళి, జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బల్కంపేట ఎల్లమ్మ తల్లులకు కిరీటాలు ఉన్నాయి. ఊరూర వెలిసిన గ్రామదేవతలకు భక్తులు యథాశక్తి కిరీటాలు, ఆభరణాలు చేయించి అలంకరించే సంస్కృతి మనది. వెమ్లవాడ రాజన్న, కొమరేల్లి మల్లన్న, యాదాద్రి నరసన్న, భద్రాద్రి రామన్న గుళ్ళల్లో వేసించి ఉన్న అమ్మవార్లకు కిరీటాలు ఉన్నాయి, ఆభరణాలు ఉన్నాయి. ఏ గుడికి వెళ్ళినా అమ్మవార్ల కళ్ళకు నిండుగా దర్శనమిస్తుంది. తెలంగాణ ప్రభుత్వానికి ఇదేం పోయే కాలం. ఆచార్య జయశంకర్ సహా తెలంగాణ మేధావులు, ఉద్యమకారులు, అభిమానులు త్రికరణ శుద్ధితో రూపొందించుకొని వాడవాడలా ప్రతిష్ఠించుకొని దేవతగా ఆరాధిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం ఏమున్నదని డాక్టర్ శ్రీధర్ అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నారు? కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద కోపం ఉంటే రాజకీయాలలో, ఎన్నికలలో తేల్చుకోవాలి. అంతేకాని ఉద్యమం కాలం నుంచి ప్రజల గుండెలలో నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని చెరిపే కాంగ్రెస్ తల్లిని సచివాలయంలో ప్రతిష్ఠించడం పూర్తి స్థాయిలో దిక్కుమాలిన చర్య. ఎందుకు అంటే తెలంగాణ అస్తిత్వానికి ప్రతిరూపం బతుకమ్మ, మహిళల ఆరాధ్య దైవం కూడా. అట్లాంటి బతుకమ్మను తొలగించడానికి ప్రభుత్వ పెద్దలకు చేతులు ఎట్లా వచ్చాయి? పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో తెలుగు తల్లి విగ్రహం ఎలా ఉందో వారు గమనించలేదా? ఇతర రాష్ట్రాల ముందు తెలంగాణను నవ్వుల పాలు చేయాలనుకున్నారా? బతుకమ్మ లేకుండా చేతి గుర్తును చూపిస్తున్న ఆ తల్లి తెలంగాణ తల్లి కాదు. ముమ్మాటికి కాంగ్రెస్ తల్లే. కిరీటాలు, వడ్డానాలు పేద మహిళలకు కూడా ఉండవని తన చర్యను సమర్థించుకున్న ప్రభుత్వం ఆ పేద మహిళలు కూడా బతుకమ్మ ఆడతారని, భక్తితో పూజిస్తారని, సౌభాగ్యానికే ప్రతీకగా భావిస్తారని పరిగణించకపోవడం ఆశ్చర్యం. ఈ నేపథ్యంలో హిందుత్వ మల్లయోధులు అధికార వైపు మోహరించిన ఉద్యమకారులు నోరు విప్పాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు వారంతా తెలంగాణ తల్లికి దండలు వేసి దండం పెట్టుకున్న వాళ్ళే కదా. అర్థమైందా? ఏమని చెప్తుండు శ్రీధరన్న? డాక్టర్ శ్రీధరన్న ఏమని చెప్తుండంటే ముమ్మాటికి ఇది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి అని చెప్తున్నాడు. క్లియర్ కట్గా అక్కడ అర్థమైపోతున్నది. ఆభరణాలు లేకుండా పోవడం ఏందండి? అరే బతుకమ్మ లేకుండా పోవడం ఏందండి? చూడడానికి అద్భుతంగా కనబడుతుంది. మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ గుడికన్నా పోరి, సమ్మక్క సారలమ్మ గుడి దగ్గరికి పోయినా కూడా సింహద్వారం మీద కొలుదీరిన అమ్మవారికి కిరీటం ఉంటుంది. ఇక్కడనే ఉన్న పెద్దమ్మ తల్లికి కిరీటం ఉంటుంది. ఉజ్జాయిని మహంకాళికి ఉంటుంది. దాంతోపాటు బల్కంపేట ఎల్లమ్మకు ఉంటుంది. మరి ఈరోజు ఇట్లా ఎందుకు చేస్తున్నారు అంటే ఏం సమాధానం చెప్తారు? ఇక దానితో పాటుగా ఎమ్మెల్సీ కవిత నిన్న పూర్తి స్థాయిలో ఒక ఆర్టికల్ రాసింది. ఇది అందరు చూడాలి. విగ్రహాలు మారిస్తే చరిత్ర మారదు, గుర్తుపెట్టుకోరు. విగ్రహాలు మార్చినంత మాత్రాన చరిత్ర మారదు. ఎందుకంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళే కనిపించకూడదు అని చెప్పడానికి
ఇగో ఈ విధంగా తెలంగాణలో మొట్టమొదటిసారిగా విగ్రహ రూపాన్ని మార్పు చేయడానికి కూడా ఒక కారణమని రాజకీయ విశ్లేషకులు బలంగా వాదిస్తున్నారు. కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పి విగ్రహాన్ని మార్చిండు, ఈయన ప్రభుత్వ పరిపాలనకు ఎట్లాగూ సాధ్యం కాదు అనేది చెప్పిన విషయం. ఒకసారి ఇక్కడ చూడండి ఎమ్మెల్సీ కవిత గారు ఏమన్నారో. చరిత్ర నిర్మాణంలో పాల్గొనని వారు మొదట చేయాలనుకునే పని చరిత్రను చెరిపివేయాలనుకోవడం, అది కుదరని పక్షంలో దానిని వక్రీకరించడం. ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనులివే. పట్టుబట్టి మరీ తెలంగాణ తల్లి రూపురేఖలను మార్చే దుస్సాహానికి పూనుకున్నది రేవంత్ ప్రభుత్వం. ఈ దుర్ఘటన ఎంతోమంది తెలంగాణ వాదులను కూడా బాధించింది. అంతే కదా, 100కు 100% తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా బాధపడుతున్నారు. తెలంగాణ సబ్బండ వర్గాలకు సంబంధించి కూడా చాలా బాధపడుతున్న పరిస్థితి. ఒక జాతి ప్రజలు తమ మూలాలను పరంపరం తలుచుకోవడం ఒక సహజం స్వాభావిక స్పందన. తమ నేలకు ఒక మూర్తిమత్వ ప్రకటన చేసుకొని గౌరవించుకోవడం ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్కృతులలో ఉన్నది. మన దేశంలోనూ భారత స్వాతంత్రోద్యమ కాలంలో తొలిసారిగా 1870లో కాలంలో బంకిం చంద్ర చటర్జీ వందే మాతరం అనే తల్లికి ఏది నమస్సులను అర్పిస్తున్న తర్వాత 1905లో కాలంలో ఇక్కడ అమ్మని బద్నాథ్ వంటి చిత్రకళాకారులు భరతమాతకు రూపాన్నిచ్చే ప్రయత్నం కూడా చేశారు. అనంతరం హరిద్వార్లో 1983లో కూడా స్వామి సత్యమిత్రానంద్ గిరి అనే స్వామీజీ భరతమాత గుడి కట్టగా దానిని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. కిరీటంతో కొలువుదీరిన భరతమాత సమృద్ధికి సంస్కృతికి నిరంతర స్ఫూర్తినిస్తుంది. అలాగే తెలుగు తల్లి కూడా ఏర్పాటైంది. తమిళతాయి, కన్నడంబే, కన్నడ మాతే అంటే కర్ణాటక మాతే, ఇలా ఏ తల్లి అయినా కూడా స్థానిక కట్టుబొట్టులతో ఆభరణాలతో అక్కడి ప్రజలు ఆరాధించే దేవతను పోలి ఉన్నారని మనం గుర్తించాలి. తల్లుల స్వరకాలం ఏంది అంటే భూషితులు, ఇది సమృద్ధికి గుర్తు. ఇప్పుడు ఏం జరిగింది చరిత్ర అనేది ఒకసారి మనం చూడాలి. తెలంగాణ తల్లి ఈ మట్టిని నిర్మించుకున్న ఆశల సౌధానికి, ఆత్మగౌరవానికి, రూపానికి మూర్తితత్వ ప్రకటన. తెలంగాణ తల్లి భావన ఈనాటిది కాదు. 1950లోనే నా తెలంగాణ తల్లి ఖంజాతవల్లి అనే ఈ నేలను తల్లితో పోల్చారు దాశరథి. 1947లో ప్రాంతంలో రావెల్ల వెంకట్రామారావు నా తెలంగాణ నా తెలంగాణ ఇగో చూడు నా తల్లి తెలంగాణరా వెలలేని నందనోద్యములరా నమ్మన్రా అంటూ ఈ నేల గొప్పతనాన్ని కూడా కీర్తించారు. దాంతోపాటు సమైక్య పాలనలో ఇక్కడి నేల అడుగడుగునా కూడా ఏంది అంటే విస్మరణకు గురైన సందర్భాలలో ఎగేసిన తెలంగాణ బిడ్డల పునరుత్థాన కేతనంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో నిలిచింది. ఇక్కడి సంస్కృతి ప్రతి సందర్భంలో కూడా అవమానాలకు గురవుతుంటే ఈ బిడ్డలు చేసుకున్న ధిక్కార ప్రకటన తెలంగాణ తల్లి. తెలంగాణ మలిదశ పోరే మొదలైన తర్వాత తెలంగాణ బిడ్డలు తమ న్యాయపరమైన వాటా కోసం కొట్లాడుతున్న మరో రకపు సంస్కృతి ఆధిపత్యం మాత్రం నిరాటకంకంగా కొనసాగింది. పాలన, అధికార భాష, మీడియా, సంస్కృతి, పండుగలు ఇలా ప్రతి రూపంలోనూ కూడా తెలంగాణ సంస్కృతి అణిచివేసి విస్మరణకు ఎదుర్కొన్నది. ఒకే ఒక్క తెలుగు తల్లి పిల్లలమనే భావోద్వేగ ఆ కపట సమాధానాలకు ఈ ప్రజల ఆకలి, ఆత్మగౌరవానికి పూర్తి స్థాయిలో కూడా ఆ సమాధానం కూడా చెప్పలేకపోయాడు. దానికి సమాధానం కూడా ఎవరు చెప్పలేకపోయారు. ఇక్కడ పూర్తి స్థాయిలో పిడికిలు ఎత్తిన బిడ్డల నినాదాల నడుమ అవతరించింది ఇక్కడి తెలంగాణ తల్లి. తమ మూలాలను మదిన తలుసుకుంటూ బిడ్డలంతా కూడి తల్లికి రూపం ఇచ్చిన అపూర్వమైన సందర్భం అది. తెలంగాణ తల్లి రూపురేఖలపై, ఆహార్యం, అలంకారాలపై విస్తృత చర్చ జరగాలన్న కేసీఆర్ ఆలోచనల మేరకు వారి నేతృత్వంలోని తెలంగాణ భవన్లో 4 రోజుల పాటు వందలాది మంది మేధావులు, కవులు, కళాకారులు మేధోబంధనం జరిగి అనేక చర్చోపచర్చల అనంతరం వారి సూచనల మేరకు నిర్మల కళాకారుడు BVR చారి విగ్రహానికి తుది రూపకల్పన చేశారు. తెలంగాణ నేతన్నలు నేసే పట్టుచీర ధరించింది తల్లి. ఓ చేతిలో తెలంగాణ సంస్కృతికి గుర్తుగా బతుకమ్మ, మరో చేతిలో తెలంగాణ మెట్ట పంటలైన జొన్న, మొక్కజొన్న కంకులు, అలాగే ఇక్కడి మహిళలు ధరించే కంచె, హారం, వడ్డానం, మెట్టలు తల్లి ధరించింది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో దొరికిన కోయనూరు వజ్రం కిరీటం చేరింది. వడ్డానంలో జాకోబ్ వజ్రం కూడా ఇక్కడ ఒరిగింది. మొత్తంగా తెలంగాణ తల్లి ఈ నేలకు ప్రతిరూపంగా కొలువైంది. తెలంగాణ విగ్రహ ఆవిష్కరణకు నగరమంతా ముస్తాబైంది. ఓ పండుగ వాతావరణమై నెలకొన్నది. వడిసేల చేపట్టి వడివడిగా తిప్పుతూ వలస పక్షుల పీడ వదిలిపోగా రావమ్మ రావమ్మ తెలంగాణ తల్లి అంటూ హోల్డింగులు కూడా వెలిసాయి. దీంతో పాటు తెలంగాణ వాదులు భారీ ఊరేగింపు నడుమ 2007 నవంబర్ 15న ఉద్యమ రథసారథి కేసీఆర్ బంజారాహిల్స్లోని తెలంగాణ భవన్లో తొలి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరించారు. అది మొదలు పల్లెన తెలంగాణ వాదులు తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నారు. ఇది ఒక చారిత్రాత్మకమైన అవసరం.
ఎలా ఎలా అయితే స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో భరతమాత భావన భారతీయులను ఒక్కటని చేసిందో, ఎలా అయితే 1942లో కాలంలో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని ఆంధ్రులు తెలుగు తల్లి భావనతో పూర్తి స్థాయిలో కూడా తమిళల్లో ఉన్న తేడాను తమకు తాము స్పష్టపరుచుకున్నారో, ఇది అంతే. ఇదొక అస్తిత్వ ప్రకటన. ఇక ఏంది, మరోవైపు తెలంగాణనే సొంతమైన మట్టివాసన పరిమళమును బతుకమ్మను ఇప్పుడు విగ్రహం నుంచి తొలగించడం హేమమైన చర్య. ఇది ఇక్కడి ఆడబిడ్డల సాంస్కృతిక వారసత్వాన్ని కూడా కనుమరుగు చేయడమే. ఆ లోటును కాంగ్రెస్ హస్తం ఎప్పటికీ కూడా భర్తీ చేయలేదు. మరో పక్కన తెలుగు తల్లి చేతిలో పూర్ణ కుంభం స్థానికత్వానికి గుర్తే కదా. మరి తెలంగాణ తల్లెందుకు తన ఆనవాళ్లను కోల్పోయింది? ప్రతీకలను తీసుకునేది ఒక ప్రాంతంలోనిది. ఉన్న విలువలంతా కూడా అంశాలకు గొప్పగా బయట ప్రపంచాన్ని చూపించేందుకు కదా. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, తెలంగాణ తల్లి రూపానికి సంబంధించి ఒక్కొక్కడానికి సంబంధించి ఇటు బతుకమ్మను కోల్పోయింది, దాంతోపాటు ఇక్కడ హస్తం వచ్చింది, కిరీటం కోల్పోయింది, ఇక్కడ సంబంధించి వజ్రాలకు సంబంధించి కోహినూర్ కానీ ఇక్కడ సంబంధించి వజ్రాలను కూడా కోల్పోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యమంత్రిలో కూర్చున్న వారు ఏ మార్పు చేసినా కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు అనుకోవద్దు. ఉద్యమ కాలంలో ఏర్పరచుకున్న భావనలను ప్రతికలను మార్చాలనుకోవడం ఉద్యమ స్ఫూర్తికి ద్రోహం చేయడమే అవుతుంది. తెలంగాణ తల్లి ఇక్కడి ఉద్యమం ఏర్పరచుకున్నది. ఇది కాలం నిర్ణయిస్తుంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెప్తున్నది కేసీఆర్ ఆనవాళ్లను తుడిచేస్తా అని. ఆయనకు అంశాల వారీగా కారణాలు అనవసరం. తనకు స్థానం లేని చరిత్రలో ఇంకెవరూ ఉండకూడదని ఆయన ఉద్దేశం. ఇంకా చెప్పాలంటే అసలు ఉద్యమ చరిత్రే కనిపించవద్దన్నది ఆయన లక్ష్యం కావచ్చు. ఆయన అర్థం చేసుకోవాల్సింది తెలంగాణ ఉద్యమం ఎప్పటిదో ఎవరో చెప్తే విన్న కథ కాదు, మన కళ్ళ ముందు జరిగిన చారిత్రక సత్యం. ఇవాళ తెలంగాణలో 199 మంది రేవంత్ రెడ్డి కన్నా గొప్ప ఉద్యమ నేపథ్యం ఉన్నది కేవలం. కాబట్టి ఇవాళ తెలంగాణలో 199 మందికి రేవంత్ రెడ్డి కన్నా గొప్ప ఉద్యమ నేపథ్యం ఉన్నది. ప్రతి ఒక్కరికి తెలంగాణ ఉద్యమంలో ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడపకి వెళ్ళినా ప్రతి ఒక్కరు ఉద్యమంలో ఉన్నారు. కాబట్టి తెలంగాణ సోయి ఎవరు ఏ మారుస్తే దారి తప్పేది కాదు. చరిత్రను బట్టి కొచ్చిన వాడే కాదు మేధావి, చరిత్రను సృష్టించిన వాడిని మేధావి అంటారు. ఈ యుగ స్రష్ట కేసీఆర్. పాలకులు రావచ్చు పోవచ్చు, కానీ కేసీఆర్ ఈ రాష్ట్రాన్ని సాధించారు. ఇవాళ రాష్ట్ర అధికార చిహ్నంలో చార్మినార్, కాకతీయ కళాతోరణం, రాజరిక ఆనవాళ్ళని చెప్పి తొలగించే ప్రయత్నం విడ్డూరం. మరి తొలి ప్రధాని నెహ్రూ, రాజీవ్ గాంధీ దాకా ఎర్రకోట మీద జెండా ఎలా ఎగరవేశారు అనేది కూడా ప్రశ్న. అసలు ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతుందా? ఇప్పటికే గత ప్రభుత్వం ఏర్పరిచిన డాక్టర్ అంబేద్కర్ మహా విగ్రహానికి నివాళులు అర్పించకపోవడం వంటి అల్పశ్రేష్టలు పలు సందర్భాలలో ఆయన ఉపయోగిస్తున్న భాష ముఖ్యమంత్రి స్థానాన్ని దిగదారుస్తున్నాయి. చెప్పినవి చేయలేక దృష్టి మరల్చే పని పెట్టుకున్నారు. లేకపోతే గతంలో తెలుగు తల్లి చౌరస్తాగా ఉన్న ఆ చోట ఇప్పుడు తెలంగాణ తల్లి నిలపడం కదా న్యాయం. అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు? అమరజ్యోతి దగ్గర ఉండాల్సింది. ఏ తెలంగాణ తల్లికైనా అమరులు ప్రణమిల్లిన తమ ప్రాణాలు అర్పించారో ఆ తల్లి విగ్రహం కదా. జనం మధ్యలో ఉండాల్సిన తెలంగాణ తల్లిని సచివాలయం కంచె లోపల పెట్టడం, సామాన్యులకు దూరం చేయడం కదా. ఉప్పెన లాంటి ప్రజా ఉద్యమం ఇక్కడ ఎగిసిపడుతుంటే పరాయి పార్టీల పంచన బతికిన వారికి ఇప్పుడు తెలంగాణ తల్లి గుర్తుకు రావడం విడ్డూరం. ఇక్కడి విద్యార్థులు యువకులు ప్రాణాలు బలిపెడుతుంటే సమైక్య పాలనకు మద్దతుగా తుపాకులు పట్టిన వారికి చేతిలో తెలంగాణ తల్లి రూపుదిద్దుకోవడం విషాదమే. చరిత్ర చదివితే ఏమున్నది? ఆర్ట్స్ కోర్సులు ఎత్తేసిన చంద్రబాబు వారసత్వమా ఇది? తెలుగు తల్లి ముందు తెలంగాణ తల్లిని తగ్గించి చూపే కృతిత్వమా ఇది? తెలంగాణ హృదయంలో లేని తెలంగాణ తల్లిని తెలంగాణ ప్రజల మనసులో నుంచి చెరిపివేసే కుట్రన. కనీసం నోటి నుండి జై తెలంగాణ అని పలకలేని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తల్లి మాకెందుకు ఊరూరున వలస పాలకులను సవాలు చేస్తూ ఉద్యమ స్ఫూర్తిని నింపిన మన తెలంగాణ తల్లి మనకుండగా అంటూ కూడా గొప్ప నినాదమే కనబడుతున్నది. ఇక్కడ క్లారిటీగా కూడా తెలంగాణ యావత్తు సమాజం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తెలంగాణ తల్లికి సంబంధించి ఈరోజు నా తెలంగాణ తల్లికి సంబంధించి ఇక్కడ కిరీటాన్ని కోల్పోయినా, బతుకమ్మను కోల్పోయినా, ఇక్కడ ఏది మెడలో ఉన్న హారాలను కోల్పోయినా, నడుముకున్న వడ్డానం కోల్పోయినా, ఇక్కడ వజ్రాలను కోల్పోయినా, కానీ తిరిగి మళ్ళా 2028లో ఎక్కడికక్కడ కూడా మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించుకోవాలని తెలంగాణ సమాజం పిలుపునియచ్చు. నేనేమంటున్నానంటే మనమే పిలుపునిచ్చుకుందాం. ఇప్పుడే విగ్రహ మళ్ళీ ప్రతిష్ఠించుకుందాం. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విగ్రహం, మనకు సంబంధం లేని విగ్రహం. ఎప్పుడైతే తెలంగాణ ఆడబిడ్డలకు సంబంధించి బతుకమ్మను తొలగించారో అప్పుడే ఉద్యమం మొదలైంది. ఎప్పుడైతే తెలంగాణ తల్లికి ఒంటి మీద ఉన్న ఆభరణాలు తొలగించారో అప్పుడే ఉద్యమం మొదలైంది. ఎందుకంటే మనం దేవతలుగా కొలుస్తాం. ఈ తెలంగాణ తల్లిలో జూబ్లీ హిల్స్లో ఉండే పెద్దమ్మ తల్లి అయినా, బల్కంపేట ఎల్లమ్మనైనా, లేకపోతే ఎక్కడ చూసిన ఉజ్జాయిని మహంకాళి దేవతనైనా, లేకపోతే మీరు ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ కిరీటాలనే పక్కా ఉంటాయి. ఈరోజు నా తెలంగాణ తల్లిని బోసిపోయేలా చేసిన ఈ రేవంత్ సర్కార్ మనకు అవసరమా? ఈ విగ్రహాలు మనకు అవసరమా?
ఎవరి స్వార్థాల కోసం, ఎవరి చరిత్ర పుటలలో లేకుండా చేయడానికి, చరిత్రను తొలగించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ఈ పనిని మనం ఏ విధంగా వ్యతిరేకించాలి? దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించండి. అరే ఇక్కడ ఒక్కసారి చూడుర్రి భయ్, పరాయి రాష్ట్రాలకు సంబంధించి ఎంత అద్భుతంగా పూజించుకుంటున్నారో. కన్న తల్లుల కంటే ఎక్కువ ఉంటుంది. భరతమాతను మనం అందరం పూజిస్తాం. భరతమాతను చూడగానే ఒక ఎమోషన్, ఒక ఫీలింగ్, ఒక ఏది అంటే ఉద్వేగపూరితమైన ఒక పోరాట స్ఫూర్తి వస్తుంది. ఆ తల్లిని చూడగానే నమస్కరించడం, ఆ తల్లిని చూడగానే, నిండు రూపాన్ని చూడగానే ఆనందపడతాం. అలాంటిది ఈరోజు అన్ని రాష్ట్రాలలో తల్లులందరికీ కూడా కిరీటాలుంటే తెలంగాణ తల్లి మాత్రం ఏ తప్పు చేసింది? అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు తెలంగాణ వాదులందరూ కూడా ముక్త కంఠం కూడా ఇది మా తెలంగాణ తల్లి కాదు, ఇగో మా తెలంగాణ తల్లి. 2007 నవంబర్లో మేము ప్రతిష్ఠించుకున్నాం. అనేక మంది మేధావులు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి చరిత్ర అనేది ఏంటి అంటే ఏం చెప్తావు? గుండు సున్నా అని చెప్తావా? కోడిగుడ్డు అని చెప్తావా? తెలంగాణ ఉద్యమంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యమంలో లేడండి. ఈ రాష్ట్రంలో ఉన్న ఇప్పటి కేబినెట్లో సగం మంది కూడా తెలంగాణ ఉద్యమంలో లేరు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నది ఎవరు? ప్రతి ఇంటి నుంచి, ప్రతి గడప నుండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యమకారులు ఉన్నారు. 100లో 99.99% మంది తెలంగాణ ఉద్యమకారులు అయితే ఆ 1%లో తెలంగాణ ఉద్యమకారులు లేరు చూడు. ఆ లిస్టులో ఈ రేవంత్కు సంబంధించిన బ్యాచ్ వస్తుంది. నేను చెప్తున్నా కదా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో లేదు. ఉద్యమంలో లేని వ్యక్తికి ఈరోజు తెలంగాణ తల్లి ఎట్లా గుర్తొస్తుంది? ఉద్యమంలో లేని వ్యక్తికి ఈరోజు ఉద్యమకారులు ఎట్లా గుర్తొస్తారు? ఉద్యమంలో లేని వ్యక్తులకు సంబంధించి ఈరోజు ఉద్యమకారులు గుర్తు రావడం అంటే అది చాలా ఆశ్చర్యకారణం, ఒక జోక్లా అనిపిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నా,